హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ చందన శర్మ. సో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఎపిసోడ్ 3లో నామినేషన్స్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇంతకుముందు సీజన్స్తో బేస్ చేసుకుంటే ఈ సీజన్లో కొంచెం డిఫరెంట్గా చేశారనమాట. సో బిగ్ బాస్ సీజన్ 9 మొత్తం డిఫరెంట్గానే ఉంది కదా. సో నామినేషన్స్ కూడా డిఫరెంట్గా పెట్టారు, బాగుంది. కామనర్స్ అందరూ డిస్కషన్ చేసుకొని సంజనాని నామినేట్ చేయాలని చెప్పేసి నామినేట్ చేశారు. అండ్ రీజన్ చెప్పబోతుంటే శ్రీజ వచ్చేసి బ్యాక్ బిచ్చింగ్ అనే వర్డ్ యూజ్ చేసింది. సంజన బ్యాక్ బిచ్చింగ్ వర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నావు, ఇంగ్లీష్లో బ్యాడ్ వర్డ్ అది ఇది అని చెప్పి పెద్ద సీన్ క్రియేట్ చేసింది. అంత సీన్ క్రియేట్ చేయడం అవసరమా అనిపించింది నాకు. ఎందుకంటే బ్యాక్ బిచ్చింగ్ అనే వర్డ్ అసలు బ్యాడ్ వర్డే కాదు. బ్యాక్ బిచ్చింగ్ వర్డ్ అనేది గాసిప్స్ అనమాట. వెనకాల ముందర ఒక మాట వెనకాల ఒక మాట మాట్లాడుకోవడం, దీన్ని బ్యాక్ బిచ్చింగ్ అనేసి అనింది. సో బ్యాక్ బిచ్చింగ్ అనే వర్డ్ని ఈమె తీసుకోలేకపోయింది. బాత్రూంలో షాంపూ కండిషనర్ కోసం 2 గంటల సేపు గొడవలు పెట్టుకొని అక్కడికి వెళ్ళి శ్రీజాని చీప్ అనింది. అంటే చీప్ అనేది గుడ్ వర్డా? చాలా మంచి వర్డ్ కదా అది. నాకైతే అసలు సంజన ఏంటి ఇంత చిన్న సీన్ని ఇంత పెద్ద చేసేస్తుంది, చిన్న మ్యాటర్ని పెద్దగా తీసుకెళ్తుంది అనేది నాకు అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏదో ఓల్డ్ స్కూలింగ్ మాది అనింది కదా. ఓల్డ్ స్కూలింగ్ అంటే ఏంటి అంటే 80sలో చదువుకోనిందేమో ఈమె ఓల్డ్ స్కూలింగ్, లేదంటే స్కూల్ పేరు ఓల్డ్ స్కూలింగ్ ఏమో. ప్రతి ఒక్కరికి ఏదైనా ఒకటేలాగే నేర్పిస్తారు కదండి. ఇంకొకటి ఏంటంటే ఐ థింక్ దిస్ ఈస్ అ తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో. సంజన తెలుగులో మాట్లాడితే బాగుంటుంది. ఇది ఇంగ్లీష్ బిగ్ బాస్ రియాలిటీ షో కాదు కదా ఇంగ్లీష్లో మాట్లాడడానికి. ఇంకొకటి ఆశ కూడా ఇలానే చేస్తుంది, అంటే హిందీలో మాట్లాడుతుంది, కొంచెం ఇంగ్లీష్లో మాట్లాడుతుంది, తెలుగులోనే కదా మొత్తం మాట్లాడాలి. ఇంకొకటి ఏమనిందంటే బ్యాక్ బిచ్చింగ్ అనే వర్డ్ వాళ్ళ ఇండస్ట్రీలో యూజ్ చేయరంట. అంటే వాళ్ళకి వీళ్ళకి సపరేట్ ఇండస్ట్రీస్ ఏమన్నా ఉన్నాయా? ప్రతి ఒక్కరికి ఒకటే ఇండస్ట్రీనే కదా. వాళ్ళు ఇప్పుడు కామనర్స్గా ఎంటర్ అయ్యారు, తర్వాత వాళ్ళు కూడా సెలబ్రిటీసే. సో అందరికీ ఒకటే ఇండస్ట్రీ ఉంటుంది. సో వీళ్ళందరూ కలిసి చెప్తున్నారు, ఓకే ఇంకొకసారి యూజ్ చేయమంటున్నా కూడా ఆమె పాట ఆమెదే ల్యాక్ చేస్తూనే ఉంది. నేను ఆపను, నేను తగ్గేదా లేదన్నట్టు ల్యాక్ చేస్తుంది. అంత చేసి ఏం ప్రయోజనం? వేస్టే కదా. ఎందుకు ఊరికని నాకు కూడా అలానే అనిపించింది. ఫొటేజ్ కోసం అంత సీన్ క్రియేట్ చేస్తుందని నాకు కూడా అనిపించింది. ఇంకొకటి, సుమన్ శెట్టిని నామినేట్ చేస్తే మీరు హరీష్ గారు వచ్చి మీరు ఏదన్నా పాయింట్స్ మాట్లాడండి ఉంటే అంటే ఏం లేవు అన్నారు. నాకు అసలు ఏంటి ఈయనకు ఛాన్స్ ఇచ్చినా కూడా ఎందుకు మాట్లాడట్లేదు అని నా పాయింట్ అనమాట. ఏంటి చిన్న ఇప్పుడు వాళ్ళు అన్నారు ఇక్కడ అందరూ యంగ్గా కనిపిస్తున్నారు, ఆయన కొంచెం ఇలా అనిపిస్తున్నారు అన్నప్పుడు ఆయన ఆ పాయింట్ రేస్ చేసిండొచ్చు యాక్చువల్గా. అంటే ఏజ్ అయిపోతే స్ట్రాంగ్ కాదు, ఫిజికల్ స్ట్రాంగ్ కాదు అని ఏం రూల్ ఉండదు కదా. ఉంటారు ఎవరు, కొంతమంది ఉండరు, కొంతమంది ఉంటారు. ఒకవేళ ఆయన పాయింట్ రైజ్ చేసి నెక్స్ట్ వీక్లో ఆయన సత్తా ఏంటనేది చూపించుకొని ఉండొచ్చు. ఇక్కడ కొంచెం ఆయన హైప్ అయి ఉండొచ్చు. బట్ ఎందుకు ఎలా చేస్తున్నారని నాకైతే అర్థం కాలేదు. సో చూద్దాం, ఇంకా ముందు ఎపిసోడ్స్లో ఏమైనా చేస్తారేమో. సో మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకునేయండి, చందన శర్మ అఫీషియల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్.